Hello, welcome to our channel. My channel name is Botany Master. లాస్ట్ వీడియోస్లో మనం ఫ్యాబేసీ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి ఫ్యాబేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, హౌ టు రైట్ ద డిస్క్రిప్షన్, అండ్ వి డిస్కస్ ద vegetative characters and floral characters in Fabaceae family. And next we having the next family Solanaceae. In Solanaceae is also we write the same characters, but they having the slightly differences. When we are identify that differences between the Fabaceae and Solanaceae and Liliaceae, we easily write. అంటే ఆ చిన్న చిన్న తేడాలు కనుక మనం రాయగలిగితే మనం వీటిని ప్రాక్టికల్లో ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతాము. ఎటువంటి టెన్షన్ లేకుండా బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా రాయగలుగుతాం. ఓకే, మనం ఫ్యాబేసీ చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే ఏ ఫ్యామిలీ అనే డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఫస్ట్గా మనం 2 క్యారెక్టర్స్ రాయాలని చెప్పాము. వన్ ఈజ్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్. In vegetative characters we having the 5. What is that 5? One is the habitat, second one is the habit, root, stem, leaf. So these are fixed characters. So when we are writing the vegetative characters, we mention these characters. Okay, what characters we mention in vegetative characters? Habitat, habit, root, stem and leaf. ఎప్పుడైతే మనము ఒక ఫ్యామిలీ యొక్క డిస్క్రిప్షన్ రాయాలి అంటే ఆ డిస్క్రిప్షన్లో కంపల్సరీగా మనము 2 రకాల లక్షణాలు రాయాల్సి ఉంటుంది. అది ఒకటి వెజిటేటివ్ క్యారెక్టర్స్, ఇంకోటి ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో మనము ఈ 5 వాటి గురించి రాయగలిగితే, ఈ 5 రకాల క్యారెక్టర్స్ని కనుక మనం రాయగలిగితే, 5 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ని కనుక రాయగలిగితే మనకి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అయిపోతుంది. ఏంటి ఆ 5 క్యారెక్టర్స్ అంటే, ఒకటేంటి హ్యాబిటాట్, సెకండ్ వన్ ఈజ్ ద హ్యాబిట్, రూట్, స్టెమ్, లీఫ్. ఏ ఫ్యామిలీకి అని 3 ఉంటాయి కాబట్టి 5 ఉంటాయి కాబట్టి వీటి మనం నిద్దట్లో పడిగినా కానీ చెప్పగలిగితే మిగతాదంతా సేమ్ టు సేమ్ రాసేయచ్చు. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఏదంటారు చూసారా, ఏంటంటే సింహానికి నాకు తేడా ఓన్లీ సింహం గడ్డం చేసుకోదు, నేను గడ్డం చేసుకుంటా అని చెప్తారంటారు కదా, అలాంటి చిన్న వేరియేషన్ ఉంటుందన్నమాట. ఏంటిదా వేరియేషను? హ్యాబిటాట్లో మనకి మీసోఫైటిక్ అని చెప్పినాం. ఇన్ ఫ్యాబేసీ ఫ్యామిలీ టెప్రోషియా పర్పూరియా, వెన్ యూ ఆర్ డిస్కసింగ్ ద టెప్రోషియా పర్పూరియా, that is also mesophytic condition. So the plants are divided into, habitat is divided into 3 types: hydrophytes, xerophytes and mesophytic. This is who discovered, who differentiated, who classified habitat. అంటే ఎవరు క్లాసిఫై చేశారు, ఎవరు డివైడ్ చేశారు ఈ హ్యాబిటాట్ని, ప్లాంట్స్ యొక్క హ్యాబిటాట్ని అంటే ఇంజన్ వార్మింగ్ అనే సైంటిస్టు వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఏమే విధంగా చేశాడు? హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. హైడ్రోఫైట్స్ అంటే దట్ వన్ హ్యాబిటాట్ ఈస్ aquatic condition. Which plants are survive, which plants are grows in water conditions, water bodies, that plants is called the hydrophytes. Which plants are survive, which plants are easily grow in water lack of conditions. Water lack of conditions means absence of water conditions. That type of plants is called the hydrophytes. ఎక్కడైతే నీరు లేకుండా ఉండే ప్రాంతాల్లో పెరగగలిగేటటువంటి మొక్కలని మనం నివసించగలిగేటటువంటి మొక్కలని మనం జీరోఫైట్స్ అని పిలుస్తాము. నీటిలో పెరిగేటటువంటి మొక్కల్ని హైడ్రోఫైట్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి మీసోఫైట్స్ అంటే ఏంటి? ఈక్వల్ కండిషన్స్ మీన్స్ వెన్ యూ విచ్ ఏరియాస్ ఆర్ హ్యావింగ్ ద సీజన్స్, means they change the seasons. Change the seasons means the 3 months means 4 months, any time they in limited time they having the rainfall, limited time they having the hot conditions, limited time they having the another conditions. When these type of conditions are presenting, mixed conditions are presenting, or seasons are presenting, that areas are which plants are surviving or growing, that plants is called the mesophytic condition plants, mesophytic plants.
అంటే మధ్యరకం మొక్కలండి. ఎక్కడైతే వాతావరణంలో ఋతువులు అనేవి సీజన్స్ అనేవి ఉంటాయో, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉంటుందో, అలాంటి కాలాల్లో ఉండేటటువంటి చేంజ్ అయ్యేటటువంటి కాలాల్లో అన్ని రకాల క్లైమేట్స్ సమానంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్కల్ని మీసోఫైటిక్ అని అంటారు. మనకి సీజన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గరే కనపడుతుంది కాబట్టి దీన్ని మీసోఫైటిక్ అని చెప్తూ ఉంటారు. అండ్ దిస్ వన్ ఈస్ ద వైల్డ్ ప్లాంట్. వైల్డ్ ప్లాంట్ మీన్స్ దిస్ ప్లాంట్ మీన్స్ we take that Solanaceae, we take the example of this plant. What is this plant? What is this plant name? This plant name is Datura metal, means ఉమ్మెత్త అని పిలుస్తారు, దతురా అని పిలుస్తారు. దీనికి ఇంగ్లీష్లో కామన్ నేమ్ ఏంటి అంటే థాన్ యాపిల్. దీనికి ఇంగ్లీష్లో కామన్ నేమ్ ఏంటి? థాన్ యాపిల్. ఇన్ తెలుగు నేము దతురా మెటల్. కల్టివేట్, దీన్ని మనం కల్టివేట్ చేయం, పెంచము, రైతులు సాగు చేయరు కాబట్టి దీన్ని వైల్డ్ ప్లాంట్ అని అంటే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కాబట్టి ప్లాంట్స్ని మనం వైల్డ్ ప్లాంట్స్ అంటూ ఉంటాం. హ్యాబిట్, దిస్ ఈజ్ ఆల్సో యాన్యువల్ ప్లాంట్. When you rainy season and winter season, this one is in rainy season, the seeds are germinate. You cannot plantation these plants. ఓకే, మనం ఎవరు నాటము, విత్తనాలు చల్లము, వాటంతా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి అంటే some type of seeds, some seeds are presenting inside of సాయిల్లో ఉండిపోతాయి. ఎప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో, ఫేవరబుల్ కండిషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ద సీడ్స్ ఆర్ జర్మినేట్ అండ్ ఫార్మ్స్ ఎ న్యూ ప్లాంట్స్, కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఆ మొక్కలు ఏమవుతుంది, హ్యావింగ్ ద ఫ్లవరింగ్స్. సో ఆటోమేటిక్లీ వెన్ యూ దే హ్యావింగ్ ద ఫ్లవరింగ్, దే షోస్ ద పాలినేషన్. After pollination, they conduct the fertilization. When you conducting the fertilization, they forms the fruits. After formation of fruits, they split and they dispersal the seeds in a huge distance, and that's a particular surroundings, and that seeds are buried inside of the soil. These conditions, this type of cycle is complete only 1 year. That type of plants is called the annual plant. ఇదంతా కూడా మొలకెత్తటము, ఫ్లవరింగ్ రావటము, పాలినేషన్ జరగటము, ఫెర్టిలైజేషన్ జరగటము, ఫ్రూట్ ఫామ్ అవటము, ఫ్రూట్ రప్చర్ అవటము, సీడ్స్ డిస్పర్స్ అవటము, సాయిల్లో బరీడ్ అవటము, ఇవన్నీ కూడా 1 yearలోనే జరుగుతుంది. కాబట్టి వెన్ యూ ది కంప్లీట్ ద 1 year ద లైఫ్ స్పాన్, దట్ ఈస్ కాల్డ్ ద యాన్యువల్ ప్లాంట్. వెన్ యూ ది కంప్లీట్ ద లైఫ్ స్పాన్, లైఫ్ సైకిల్ ఇన్ 1 year, that type of plants is called the annual plants. దాని జీవిత చక్రాన్ని 1 సంవత్సర కాలంలో పూర్తి చేసుకోగలిగితే మొలకెత్తిన కాంచు మళ్ళీ విత్తనం తయారయ్యేదానికి అంటే జర్మినేషన్ టు ది ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్, దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్. సో దట్ లైఫ్ సైకిల్ is complete in 1 year. That plants is called the annual plant. And this is the herb, sometimes small shrubs. Means herbs means they presenting in a limited growth. Sometimes they expand some height. Okay, in this one, Fabaceae is also herb. So the both are similar. Habitat is also similar. So we did not by heart this one. So when you are using the common sense, when you are using the some techniques, some memory, some type of one, so easily write these two. So in 5 characters we easily write the 2 characters, habitat and habit. ఈ 5 లక్షణాల్లో మనం 2 లక్షణాలను ఈజీగా గుర్తుపెట్టుకొని బట్టి పట్టకుండా రాయగలుగుతాం కాబట్టి పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ వన్, రూట్. దిస్ ప్లాంట్స్ ఆల్వేస్ హ్యావింగ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. వై? బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద డైకాట్ ప్లాంట్. ఇది డైకాట్ ప్లాంట్ కాబట్టి మనకి అవసరం లేదు, ఎటువంటి అవసరము లేదు, ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైకాట్ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ వన్, స్టెమ్. Stem is the aerial, means this presenting in a surface of the air. Erect and straightly they develops. They cannot creeping. అంటే భూమి మీద పాకదు, నెట్ట నిలువుగా పెరుగుతూ ఉంటుంది. And the stems are cylindrical. So when you observe stem,
that one is the cylindrical, means that one having the cylindrical structure and a round structure. They cannot having the any type of means shapes. Okay, next one, hairy surface. Okay, when you observe clearly, this one having the hairy surface, means the stems are having the some hair-like structure, that is called the trichomes. The trichomes are presenting in surface of root stem. That type of condition is called a hairy surface. And last one, leaf. Culinary leaf means directly they producing stem. They having the some petiole, means petiole means long stalk is there. Stalk is there. When you that stalk is presenting in stem, that is called a caulinae. Simple leaf, always they forms a single leaf. This type of condition is called a simple leaf. And alternate phyllotaxy. Alternate phyllotaxy. When you are clearly observed, so the first one is the first leaf is the ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఫస్ట్ లీఫ్ ఈ డైరెక్షన్లో ఉంటే సెకండ్ లీఫ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఆపోజిట్ కాదు, కొంచెం యాంగిల్ మారుతుంది. తర్వాత ఇది ఇటు పక్క ఉంది కాబట్టి ఇది ఇటు పక్క వచ్చింది. తర్వాత చూడండి ఇక్కడ వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్ పిల్లోటాక్సీ. పిల్లోటాక్సీ మీన్స్ arrangement of leaf. Arrangement of leaf, okay, is called a pillotaxy, alternate pillotaxy. Pillotaxy is also three types: alternate pillotaxy, opposite pillotaxy, and next one oral pillotaxy. But in datura plant they having the alternate pillotaxy. And simple leaf, in fabaceae they having the compound leaf. Okay, and next one reticulate venation. Reticulate venation. So when you observe venation, do you know that one is very, this is the dicot plant. So this one having the reticulate venation, means this is the midrib, and these are called the lateral rib, lateral veins. So the midrib is centrally passed, and that one is divided into number of lateral roots. They form the number of lateral roots, and this one are having the leaflets, that one arranging in a net-like structure, that is called the reticulate venation. The particularly dicot plants are having the reticulate venation. So these characters are taproot system and reticulate venation. These two identify the dicot plants. Dicot plants ను మనము ఐడెంటిఫై చేయడానికి ట్యాప్ రూట్ సిస్టము, రెటిక్యులేట్ వీనేషన్ అనేటటువంటి రెండు క్యారెక్టర్స్ని, వెజిటేటివ్ క్యారెక్టర్స్లోని ఈ రెండింటిని బట్టి దిస్ ఈస్ ద డైకాట్ ప్లాంట్. డైకాట్ ప్లాంట్, దిస్ ఈస్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆఫ్ Solanaceae. Thank you one and all. So please subscribe my channel and share it and like this channel. ఓకే, అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.